యూరోపియన్ ఎయిర్పోర్ట్స్ పైన సైబర్ అటాక్ జరిగింది. ఇది ఎలా జరిగిందంటే కాలిన్స్ ఏరోస్పేస్ అనే కంపెనీకి సంబంధించిన ఈ ఆటోమేటిక్ చెక్ ఇన్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీన్ని హ్యాండిల్ చేసే సాఫ్ట్వేర్ పైన ర్యాన్సమ్వేర్ అటాక్ జరిగింది. దీనివల్ల బెర్లిన్ బ్రాండెన్బర్గ్ ఎయిర్పోర్ట్ ఎమర్జెన్సీ మోడ్లో ఉంది. అంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ చెక్ ఇన్ ప్రాసెస్ కానీ బ్యాగేజ్కి సంబంధించిన ఆటోమేషన్ ప్రాసెస్ ఇంతకుముందు ఏదైతే ఫాలో అయ్యారో ఇది మొత్తం మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పాసెంజర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళంతా గంటల తరబడి క్యూలో నిలబడి వెయిట్ చేయాల్సి వచ్చింది. చాలా వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఈ ఇన్సిడెంట్ సాఫ్ట్వేర్ మీద ఆధారపడి పనిచేసే వ్యవస్థలు ఏవైతే ఉంటాయో అలాంటి వ్యవస్థలు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని చెప్పడానికి ఒక లెసన్ అని అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, ముఖ్యంగా అప్లికేషన్ సెక్యూరిటీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఈ అప్లికేషన్ డెవలప్ చేస్తారో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన వాటిపైన డిఫరెంట్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉంటారో ఇలాంటి వాళ్ళు ఎంత జాగ్రత్తగా సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి, ఎంత జాగ్రత్తగా ఆ అప్లికేషన్ సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్పడానికి ఒక పెద్ద లెసన్ అని చెప్పొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైబర్ సెక్యూరిటీ తెలుగు. దిస్ ఇస్ రాజు. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.